హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. నేను మీ ఉబ్బు రమేష్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. సో మనం టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ 3 ఎకానమీలో భాగంగా మరి ఎకానమీ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇందులో మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా 3 పార్ట్లు ఉన్నాయి. పార్ట్ 1 ఇండియన్ ఎకానమీ, పార్ట్ 2 తెలంగాణ ఎకానమీ, పార్ట్ 3 అభివృద్ధి మార్పులు మరియు సమస్యలు అంటే సవాళ్ళు అనేటువంటి టాపిక్ కింద ఉన్నాయి. మనం తెలంగాణ ఎకానమీ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం పార్ట్ 2లో. అందులో భాగంగా ఈరోజు ఈ సెషన్లో మనం ఏంటంటే తెలంగాణ మిగులు నిధుల విషయంలో తెలంగాణ ప్రాంతానికి 1956 నుంచి 2014 మధ్యలో తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతం యొక్క మిగులు నిధుల విషయంలో జరిగినటువంటి అన్యాయం ఏంటి, దోపిడీ ఏంటి అనే విషయం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇది టాపిక్ వైజ్ చూసుకుంటే చిన్న టాపిక్, కానీ చాలా కీలకమైనది, చాలా ఇంపార్టెంట్ అంశం కూడా. కాబట్టి ఈ మిగులు నిధుల విషయంలో ఏ ఏ సబ్ టాపిక్స్ ఉంటాయి అనేది ముందు మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి 1956 కంటే ముందు నిధుల విషయంలో మరి తెలంగాణ ప్రాంతం నిధుల విషయంలో ఎలా ఉండింది, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రము నిధుల విషయంలో ఎలా ఉండింది అనేది ఒక చిన్న ఓవర్వ్యూ మనం ఇక్కడ చూద్దాము. తర్వాత నెంబర్ 2 పెద్ద మనుషుల ఒప్పందం. ఈ పెద్ద మనుషుల ఒప్పందం 1956లో పెద్ద మనుషుల ఒప్పందమే జరిగింది. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా మరి మొత్తం 14 అంశాలు ఉంటాయి పెద్ద మనుషుల ఒప్పందంలో. ఈ 14 అంశంలలో 1వ అంశం అంటే మొదటి అంశం, 1వ అంశంలో మిగులు నిధుల గురించి ప్రస్తావించడం జరిగింది. మరి 1వ అంశంలో చెప్పబడినటువంటి మిగుల నిధుల గురించి చెప్పబడినటువంటి వివరణ ఏమిటి, అందులో అన్ని వివరాలు స్పష్టంగా చెప్పారా లేదా, స్పష్టంగా చెప్పని ఎడల ఏ ఏ విషయాలలో అస్పష్టతలు ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందం గురించి ఇక్కడ మనం 1వ అంశంలో చూస్తాము. ఇలా చూసిన తర్వాత ముందుగా అసలు మిగులు నిధులు అంటే ఏమిటి, మిగులు నిధులు అనగానేమి, దీనికి సంబంధించి వివరణ చూస్తాము. మరి మిగులు నిధుల గురించి మరి సరి అయినటువంటి స్పష్టత పెద్ద మనుషుల ఒప్పందంలో వాస్తవానికి ఇవ్వబడలేదు. ఇవ్వబడినప్పుడు 1957లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తయారీలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు స్పష్టత లేకపోవడం వల్ల. అందుకని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ యొక్క మిగులు నిధుల విషయంలో గాని 1వ అంశంలో పెద్ద మనుషుల ఒప్పందంలోని 1వ అంశంలో చెప్పబడిన అస్పష్టతల వివరణ గురించి, అస్పష్టంగా ఉన్నటువంటి విషయాల గురించి, సరిగా చెప్పబడినటువంటి విషయాల గురించి 1957 బడ్జెట్లో మరి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. సో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణలు, స్పష్టమైనటువంటి వివరణలు ఏంటి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ ప్రాంతీయ సంఘం. ఈ తెలంగాణ ప్రాంతీయ సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ మరి ఈ రెండింటి మధ్య 1959లో కొన్ని చర్చలు జరిగినాయి. మిగుల నిధుల విషయంలో కానీ, కేంద్రం నుంచి
రాష్ట్రానికి వచ్చే గ్రాంటుల పంపకాల విషయంలో కానీ మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయాలను మరి వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ ఏ ప్రాంతంలో ఎంత ఖర్చు చేయాలి, ఏ నిష్పత్తిలో ఖర్చు పెట్టాలని ఇక్కడ ఆర్థిక మంత్రిత్వ శాఖకు మరియు తెలంగాణ ప్రాంతీయ సంఘానికి మధ్య తెలంగాణ ప్రాంతీయ కమిటీకి మధ్య కొన్ని చర్చలు జరిగినాయి. ఆ చర్చల యొక్క సారాంశం ఏమిటి అది మనం ఇక్కడ చూస్తాము. ఈ తర్వాత ఈ మిగులు నిధుల విషయంలో మరి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్తూ మరి 1969 జనవరి 18, 19లో మరి అఖిలపక్ష సమావేశంలో మిగులు నిధుల గురించి ఒక చర్చ జరిగింది. ఈ చర్చకు అనుగుణంగానే మరి మనకు తర్వాత కాలంలో మిగులు నిధులపైన అధ్యయనం చేయడం కోసం కుమార్ లలిత్ కుమార్ కమిటీని నియమించారు. అదేవిధంగా వశిష్ఠ భార్గవ్ కమిటీని ఏర్పాటు చేశారు మిగులు నిధులను అధ్యయనం చేయడం కోసం. దాంతో పాటుగా మరి ఈ 2 కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి మిగులు నిధులపైన అధ్యయనం చేయడం కోసం. మరి ఈ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికల యొక్క సారాంశం ఏమిటి? ఈ కమిటీల నివేదికల ప్రకారం తెలంగాణ ప్రాంతంలోని మిగులు నిధులను మరి తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం ఏమిటి, వాస్తవానికి రక్షణలలో అంటే తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రం కలిసేటప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడే సమయానికి ఈ 2 ప్రాంతాల యొక్క మరి నాయకులు పెద్ద మనుషుల ఒప్పందం రూపంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. మరి ఆ ఒప్పందాల ప్రకారం మరి రక్షణలు అనేటటువంటి కాన్సెప్ట్ కూడా అక్కడ పార్లమెంట్ లో తెలంగాణ ప్రాంతానికి ఏమైనా అన్యాయం జరిగితే తెలంగాణ ప్రాంత ప్రాధాన్యతలను రక్షించడం కోసం రక్షణలు అనేటివి కూడా అక్కడ తీసుకువచ్చారు. మరి ఆ రక్షణలను ఉల్లంఘించి తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టవలసినటువంటి నిధులను మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి ఖర్చు పెట్టకుండా మరి సీమాంధ్ర ప్రాంతానికి తరలించి తెలంగాణ ప్రాంతాన్ని ఏ రకంగా అన్యాయం చేశారని చెప్తూ ఎన్ని మిగులు నిధులు ఉండాలని చెప్తూ ఈ 2 కమిటీలు ఇచ్చినటువంటి నివేదిక ఏమిటి, అందులో ఉన్న సారాంశం ఏంటి మనం ఇక్కడ డీటెయిల్ గా చూస్తాం. అయితే ఈ 2 కమిటీలు ఇచ్చిన నివేదిక పైన మరి ప్రొఫెసర్ సిహెచ్ హనుమంతరావు గారు ఈయన ఒక ఆర్థికవేత్త. ఈ హనుమంతరావు గారు ఏకీభవించకుండా ఈయన లెక్కించబడినటువంటి మిగులు నిధులు వేరే విధంగా ఉంటాయి. హనుమంతరావు ఆధ్వర్యంలో లెక్కించబడినటువంటి మిగులు నిధులకు సంబంధించినటువంటి వివరాలేంటి, హనుమంతరావు గారు ఏమని చెప్పారు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతీయ కమిటీ లేదా తెలంగాణ ప్రాంతీయ సంఘం ప్రకారం టీపీఏ తెలంగాణ ప్రాంతీయ కమిటీ లేదా తెలంగాణ ప్రాంతీయ సంఘం ప్రకారం మిగులు నిధులకు సంబంధించినటువంటి మరి వివరాలేంటి, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క టాపిక్ కింద అధ్యయనం చేయబోయేటటువంటి సబ్ టాపిక్స్ అన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ కూడా మనకు డైరెక్ట్ గా క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే 1956 నుంచి 2014 మధ్యలో మరి తెలంగాణ ప్రాంతానికి దక్కవలసినటువంటి మిగులు నిధులు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టకుండా మరి సీమాంధ్ర ప్రాంతానికి తరలించి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారని చెప్తూ మరి ఇక్కడ ఈ టాపిక్ అనేది మనకు సిలబస్ లో ఇవ్వడం జరిగింది. మరి ఈ టాపిక్ ని అధ్యయనం చేసుకోవడం కోసం మనం ఈ 9 రకాల సబ్ టాపిక్స్ అనేటివి మనం క్లియర్ కట్ గా చూడాలి. అందులో మళ్ళొక్కసారి చూస్తే 1956 కంటే ముందు నిధుల విషయంలో మరి తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేది, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఎలా ఉండేది. తెలంగాణ నిధుల విషయంలో మిగులు నిధులు కలిగి ఉంటే ఆంధ్ర రాష్ట్రం మాత్రం మిగులు విషయంలో లోటు కలిగి ఉండేది, అంటే లోటు బడ్జెట్ కలిగి ఉండేది. తెలంగాణ ప్రాంతం మాత్రం మిగులు బడ్జెట్ ను కలిగి ఉండేది. నిధులు ఎప్పుడు కూడా సర్ప్లస్ గా ఉండేవి తెలంగాణ ప్రాంతంలో. సో అది మనం చూస్తాం అక్కడ. అదేవిధంగా పెద్ద మనుషుల ఒప్పందంలో 1వ అంశంలో పేర్కొనబడేటువంటి మిగులు నిధుల అంశాలు ఏమిటి, వాటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగులు నిధులు అంటే ఏమిటి, అసలు మిగులు నిధుల సర్ప్లస్ ఫండ్స్ అంటే ఏమిటి, వాటి వివరణ ఏమిటి, వాటికి సంబంధించిన మరి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఈ తర్వాత ఈ మిగులు నిధుల అంశానికి సంబంధించి పెద్ద మనుషుల ఒప్పందంలోని 1వ అంశం మిగులు నిధుల గురించి చెప్తా ఉంది. కానీ అందులో అన్ని స్పష్టంగా చెప్పబడలేదు, కొన్ని అంశాలకి సరియైన వివరణ ఇవ్వబడలేదు.
దాంతో మరి 1957లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మరి తొలి బడ్జెట్ను తయారు చేసేటప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తయారీలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నది. దాంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ మరి 1వ అంశంలో పేర్కొనబడనటువంటి కొన్ని విషయాలు, అంటే అస్పష్టంగా ఉన్నటువంటి విషయాలు, సరియైన వివరణ లేనటువంటి విషయాల గురించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని వివరాలు ఇచ్చే ప్రయత్నం చేసింది, వివరాలు ఇచ్చింది. మరి ఏంటి ఆ వివరాలు, వాటి గురించి కూడా మనం అధ్యయనం చేస్తాం. ఇక తర్వాత ఈ మిగులు నిధుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు తెలంగాణ ప్రాంతీయ సంఘానికి మధ్య ఒక మంచి చర్చలు జరిగినాయి. ఆ చర్చల యొక్క సారాంశం ఏంటి అనేది కూడా మనం చూస్తాము. ఇక 1969లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో కూడా మిగులు నిధులకు సంబంధించినటువంటి చర్చలు జరగడం జరిగింది. సో ఈ చర్చలకు అనుగుణంగానే కుమార్ లలిత్ కమిటీ, వశిష్ఠ భార్గవ్ కమిటీ లాంటి కమిటీలు మిగులు నిధులపైన నియమించబడినవి. ఈ కమిటీల యొక్క పుట్టు పూర్వోత్తరాలు, కమిటీ నివేదికలు, అందులో ఉన్న సారాంశాలన్నీ కూడా మనం డీటెయిల్ గా చూస్తాము. అయితే ఈ కమిటీలో ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొనబడ్డ మిగులు నిధుల అంశాల గురించి హనుమంతరావు గారు, మరి భారతదేశంకి మరి మంచి ఆర్థికవేత్త అయినటువంటి హనుమంతరావు గారు, ఈయన ఏకీభవించకపోవడంతో సిహెచ్ హనుమంతరావు గారు ఈయన కూడా మిగులు నిధుల గురించి తన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ ప్రాంతీయ సంఘం కూడా మిగులు నిధుల గురించి తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. సో ఈ అన్ని అంశాలని మనం ఇప్పుడు ఒకటి 1 by 1 ఒక టాపిక్ తర్వాత మరో టాపిక్ ని మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాము. ఇవన్నీ కంప్లీట్ అయినప్పుడు మనకు తెలంగాణ మిగులు నిధుల విషయంలో తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం గురించి మనకు ఒక అవగాహన వచ్చే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి టాపిక్ చిన్నదే, కానీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మీరు అభ్యర్థులు అది గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. రైట్. సో ఇప్పుడు మనం చూద్దాం దీంట్లో 1 by 1 ప్రతి టాపిక్ ని కూడా మనం ఇక్కడ చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1956 కంటే ముందు తెలంగాణ ప్రాంతంలో వార్షిక ఆదాయం ఎంత ఉండేది, తలసరి ఆదాయం ఎంత ఉండేది, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో వార్షిక ఆదాయం, తలసరి ఆదాయ వివరాల గురించి ఒక చిన్న డిస్కషన్ చేద్దాం ఇక్కడ. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలను మనకు ఫజల్ అలీ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఫజల్ అలీ కమిషన్ నే మనం స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటారు, ఎస్ఆర్సి కమిషన్ అని కూడా అంటారు. మరి ఈ ఫజల్ అలీ కమిషన్ మరి 1953లో ఏర్పాటు చేయబడితే 1955లో తన అంతిమ నివేదికను సమర్పించింది. మరి ఈ యొక్క కమిషన్ నివేదిక ఆధారంగానే ఒకే దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. అది మనకు తెలుసు. అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈ ఫజల్ అలీ కమిషన్ గురించి చాలా పెద్ద టాపిక్ ఇది. వాస్తవానికి 4-5 గంటల సమయం పట్టే టాపిక్ ఇది. అవన్నీ కూడా మీరు తెలంగాణ మూమెంట్ లో అశోక్ కుమార్ సారు చాలా క్లియర్ గా ఇన్డెప్త్ అనాలిసిస్ తోటి సార్ వివరించి ఉన్నారు. సో మనకి ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనం ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఈ ఫజల్ అలీ కమిషన్ నివేదిక 1955 ప్రకారం మరి 1956 కంటే ముందు మరి తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేది, ఆంధ్ర రాష్ట్ర ప్రాంతం ఎలా ఉండేది అనేది ఒక చిన్న వివరణ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో దీనిని అంశం అని తీసుకుందాం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం 2వ కాలం కింద తెలంగాణ ప్రాంతం, 3వ కాలం కింద ఆంధ్ర రాష్ట్రం లేదా ఆంధ్ర ప్రాంతము ఎలా ఉండేది అనేది మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ డేటాని ఎవరు మనకు అందించారంటే ఫజల్ అలీ కమిషన్ ప్రకారం మనకు వచ్చినటువంటి డేటా ఇది. సో దీని ద్వారా మనకు కొన్ని అంశాలు తెలుస్తాయి. ఆ 2 అంశాల గురించి మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగానే డేటా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. ఇందులో అంశం నెంబర్ 1 జనాభా పరంగా తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేది, ఆంధ్ర ప్రాంతం ఎలా ఉండేది.
అదేవిధంగా వార్షిక ఆదాయం అంటే తెలంగాణ ప్రాంతంలో రెవెన్యూ ఎంత వచ్చేది, ఓకేనా. మరి ఆంధ్ర ప్రాంతంలో రెవెన్యూ ఎంత వచ్చేది. మరి ఈ వార్షిక ఆదాయాన్ని ఆ ప్రాంతం యొక్క జనాభా చేత భావిస్తే వచ్చేది ఏంటిది, తలసరి ఆదాయం. సో తలసరి ఆదాయం. సో మరి తెలంగాణ ప్రాంతంలో తలసరి ఆదాయం ఎలా ఉంటుంది, ఆంధ్ర ప్రాంతంలో తలసరి ఆదాయం ఎలా ఉంటుందనే వివరాలు మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. జనాభా పరంగా తీసుకుంటే తెలంగాణ ప్రాంతం 1.13 కోట్ల జనాభాని 1956 కంటే ముందు కలిగి ఉన్నది. అంటే 1,13,00,000 జనాభా తెలంగాణ ప్రాంతంలో ఉండగా, అదే ఆంధ్ర ప్రాంతానికి వస్తే, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే 2,05,00,000 జనాభా ఇక్కడ ఆంధ్ర ప్రాంతం కలిగి ఉండేది. ఇదంతా కూడా 1956 కంటే ముందు. మరి వార్షిక ఆదాయం కనుక తీసుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి 17 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి వచ్చేటటువంటి ఆదాయం ప్రభుత్వానికి ఇక్కడ 17 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ ప్రాంతం నుంచి వస్తే, మరి ఆంధ్ర రాష్ట్రం అంటే సీమ మరియు రాయలసీమ మరియు కోస్తాంధ్ర నుంచి వచ్చేటటువంటి వార్షిక ఆదాయం ఇక్కడ 22 కోట్ల రూపాయలుగా ఉండేది. 22 కోట్ల రూపాయలుగా ఉండేది. మరి ఈ వార్షిక ఆదాయాన్ని జనాభా చేత భావిస్తే మనకు ఇక్కడ తలసరి ఆదాయం అనేది వస్తుంది. సో తెలంగాణ ప్రాంతంలో తలసరి ఆదాయం అనేది 15 రూపాయల 4 పైసలు ఉండేది. 15 రూపాయల 4 పైసలు ఉంటే, అదే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ 10 రూపాయల 53 పైసలు తలసరి ఆదాయంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. సో ఈ రకంగా మనకు ఫజల్ అలీ కమిషన్, దీనిని ఎస్ఆర్సి కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాము. ఈ కమిషన్ 1955 ఒక నివేదికను సమర్పిస్తూ మరి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గురించి అధ్యయనం చేస్తూ, అందులో భాగంగానే తెలంగాణ ప్రాంతం మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాన్ని కలపాలా వద్దా, కలిపితే లాభాలేంది, కలిపితే నష్టాలేంది అని వివరిస్తూ ఆదాయాల విషయంలో కూడా క్లియర్ కట్ మరి డిఫరెన్షియేషన్ ని ఇక్కడ ఫజల్ అలీ కమిషన్ తన నివేదికలో చెప్పడం జరిగింది. సో మరి ఫజల్ అలీ కమిషన్ చెప్తూ తెలంగాణ ప్రాంతం యొక్క జనాభా ఎంత ఉంది, వార్షిక ఆదాయం 17 కోట్లు ఉంది. మరి తెలంగాణ ప్రాంతంలో తలసరి ఆదాయం 15 రూపాయలుగా ఉన్నది. అదే ఆంధ్ర రాష్ట్రానికి వస్తే జనాభా 2 కోట్లు ఉన్నది, మరి వార్షిక ఆదాయం 22 కోట్లు ఉన్నది, తలసరి ఆదాయం 10 రూపాయల 53 పైసలుగా ఉన్నది అని చెప్తూ, సో అంతిమంగా ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పిందంటే, నిధుల విషయంలో తెలంగాణ ఎప్పుడు మిగులు నిధులను కలిగి ఉన్నది. తెలంగాణలో మిగులు నిధులను కలిగి ఉన్నది. తెలంగాణను మిగులు నిధులు కలిగి ఉన్నది. అదేవిధంగా ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్ర నిధుల విషయంలో లోటులో ఉంటుంది, ఎప్పుడు కూడా లోటులో ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఫజల్ అలీ కమిషన్ చెప్పడం జరిగింది. మరి నిధులలో మిగులు కలిగి ఉండడం అంటే మీనింగ్ ఏంటండి? సో ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చినటువంటి ఆదాయాన్ని వివిధ పరిపాలన కార్యక్రమాల కోసం, అదేవిధంగా మరి సంక్షేమ పథకాలు లేదా ప్రజా పరిపాలన కోసం, ప్రజలకు కావాల్సిన సేవలను అందించడం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. దానిని మనం ఇక్కడ వ్యయం అంటాం. తెలంగాణ ప్రాంతంలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది, వ్యయం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఆదాయం ఒక 150 రూపాయలు, చేసే ఖర్చు 100 రూపాయలు. మరి ఖర్చు 100 రూపాయలు ఉంది, ఆదాయం 150 రూపాయలు ఉంది. కాబట్టి ఖర్చు ఆదాయం కంటే తక్కువగా ఉన్నది. కాబట్టి ఇక్కడ 50 రూపాయలు అదనంగా మిగిలిపోతా ఉన్నాయి. వీటిని మనం మిగులు నిధులు అంటాం. అంటే ఈ ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పిందంటే, తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం ఎక్కువగా ఉండి ప్రభుత్వం చేసే వ్యయం తక్కువగా ఉంటది. దాని ఫలితంగా మీ నిధులు అనేటివి ఎప్పుడు కూడా మిగిలిపోతా ఉంటాయి. తెలంగాణ ప్రాంతం మిగులు నిధులను కలిగి ఉన్నది అని ఫజల్ అలీ కమిషన్ అంతిమంగా తన నివేదికను చెప్పడం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం లోటులో ఉన్నది నిధుల విషయంలో అని ఫజల్ అలీ కమిషన్ చెప్పడం జరిగింది. అంటే ఫజల్ అలీ కమిషన్ ప్రకారం
తెలంగాణ ప్రాంతం నిధుల విషయంలో మిగులును కలిగి ఉంటే ఆంధ్ర రాష్ట్రం ప్రాంతం లోటును కలిగి ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో ఈ రకంగా పదలల్లి కమిషన్ ద్వారా మనకు తెలిసినటువంటి ముఖ్యమైన అంశాలు ఈ రకంగా ఉన్నాయి. సరే, అయినప్పటికీ మరి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాట్లు మరి కేంద్ర ప్రభుత్వం ముందుకే వెళ్ళింది. 1956లో మరి అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అందులో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడం జరిగిందనే విషయం మనకు తెలుసు. అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని మరియు ఆంధ్ర రాష్ట్రంతో రెండింటిని విలీనం చేసి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైందనే విషయం కూడా మనకి ఇక్కడ తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు దీని. జెంటిల్మెన్ అగ్రిమెంట్, ఇంగ్లీష్ లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. జెంటిల్మెన్ అగ్రిమెంట్, దీనినే పెద్ద మనుషుల ఒప్పందంగా మనం చూస్తున్నాము. మరి జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందంలో మరి అగ్రిమెంట్ మరి మనకు తెలుసు 1956 ఫిబ్రవరి 20న మరి తెలంగాణ ప్రాంతం నుంచి 4 రాజకీయవేత్తలు, రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా ఆంధ్ర నుంచి 4 రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఢిల్లీలో, ముఖ్యంగా హైదరాబాద్ హౌస్, దాన్నే ప్రస్తుతం ఆంధ్ర భవన్ అనే పేరుతో పిలుస్తా ఉన్నాము. ఓకేనా, దీనిని అతిథి గృహం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ హైదరాబాద్ హౌస్ లో మరి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి మరి గోవింద్ వల్లభ్ పంత్ యొక్క మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం ద్వారా తెలంగాణ నుంచి 4 లీడర్స్, ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి 4 లీడర్స్ కలిసి ఈ యొక్క హైదరాబాద్ హౌస్ లో మీటింగ్ అయ్యి 1956 ఫిబ్రవరి 20న ఈ పెద్ద మనుషుల ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. మరి పెద్ద మనుషుల ఒప్పందం పైన ఆగస్టులో సంతకాలు చేయడం జరిగింది. వీరు ఆగస్టు 14న 1956 ఆగస్టు 14న సంతకాలు చేయడం జరిగింది. సంతకాలు చేశారు, అందరు కూడా సంతకాలు చేశారు. ఇక్కడనేమో ఒప్పందం జరిగింది, ఇక్కడనేమో ఒప్పందం జరిగితే ఇక్కడనేమో సంతకాలు చేయడం జరిగింది. మరి దీనికి ఆగస్టు 25న 1956 ఆగస్టు 25న ఈ పెద్ద మనుషుల ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పొందింది. పార్లమెంటు ఆమోదం తెలిపింది. పార్లమెంటు ఆమోదం తెలపడంతో ఓకే మరి పెద్ద మనుషుల ఒప్పందం అనేది అమల్లోకి వచ్చే ప్రయత్నం జరిగింది. దీనికి భారత రాష్ట్రపతి కూడా ఆగస్టు 31న అనేక ఆమోదాన్ని తెలపడం జరిగింది. చివరికి దీని అంశం ఆధారంగా చేసుకునే 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. సో ఇవన్నీ కూడా పెద్ద మనుషుల ఒప్పందంలో ఇంకా చాలా విషయాలు ఉంటాయి. 4-5 టాపిక్ ఇది కాబట్టి అది మీరు పెద్ద మనుషుల ఒప్పందం తెలంగాణ మూమెంట్ లో అశోక్ సార్ క్లాసులు వినండి, డీటెయిల్ గా అక్కడ మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మనకి ఇంతవరకు చాలు. అయితే ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా మనకి మొత్తం 14 అంశాలు ఉంటాయి. 14 అంశాలు పెద్ద మనుషుల ఒప్పందంలో మరి 14 అగ్రిమెంట్స్ చేసుకున్నారని అర్థం. ఇక్కడ 14 టాపిక్స్ ఉన్నాయి. మరి 14 అంశాలలో మొట్టమొదటి టాపిక్ 1వ అంశము దేని గురించి చెప్తుందయ్యా అంటే మిగులు నిధుల గురించే చెప్తున్నది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్నవ అంశము మిగులు నిధుల గురించి పేర్కొంటుంది? పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్నవ అంశము మిగులు నిధులకు సంబంధించిన అంశాన్ని కలిగి ఉన్నది అని క్వశ్చన్ కనుక వస్తే మనం ఇక్కడ 1వ అంశము అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1వ అంశంలో ఒకే మిగులు నిధులకు సంబంధించినటువంటి ప్రస్తావన పెద్ద మనుషుల ఒప్పందంలో ఇవ్వడం జరిగింది. మరి ఈ 1వ అంశంలో మిగులు నిధులకు సంబంధించి ఏమని రాసుకున్నారు, ఏమని అగ్రిమెంట్ చేసుకున్నారు, దానికి సంబంధించినటువంటి అంశాలని మనం ఇక్కడ చూద్దాము. సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. రైట్ ఫ్రెండ్స్, సో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఎన్నవ అంశం మిగులు నిధుల గురించి పేర్కొంటుంది అంటే
ఒకటవ అంశము, మొట్టమొదటి అంశము, ఫస్ట్ అంశము జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో మిగులు నిధుల గురించే చెప్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే మిగులు నిధులు సంబంధించి పెద్ద మనుషుల ఒప్పందంలో ఒకటవ అంశంలో ఉన్నటువంటి అంశాలేంటి, ఏమని పేర్కొన్నారు, దీంట్లో ఒకటవ అంశంలో ఏమని పేర్కొన్నారు అని చూస్తే ఇందులో రెండు ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఉన్నాయి. ఈ ఒకటవ అంశంలో రెండు ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఉన్నాయి. మొదటి టాపిక్ ఏంటంటే కేంద్ర కామ సాధారణ పరిపాలన వ్యయాన్ని, కేంద్ర మరియు సాధారణ పరిపాలన కోసం అయ్యే వ్యయాన్ని కేంద్ర సాధారణ పరిపాలన కోసం అయ్యేటటువంటి వ్యయాన్ని ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలు తగిన నిష్పత్తిలో భరిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ పేర్కొన్నారు. ఓకే, అదేవిధంగా తెలంగాణ మిగులు నిధులు రెండవ అంశంగా, దీంట్లో రెండవ టాపిక్ కింద తెలంగాణ మిగులు నిధులను రాబోయే 5 సంవత్సరాల కాలానికి తెలంగాణ ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలి. తెలంగాణ ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలి అనేది రెండవ టాపిక్. అవసరమైతే అప్పటి పరిస్థితులను బట్టి దీనిని మరో 5 సంవత్సరాలు పొడిగించాలి. మరో 5 సంవత్సరాలు అవసరమైతే పొడిగించవచ్చును లేదా పొడిగించుకోవాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఒకటవ అంశంలో చెప్పడం జరిగింది. ఏంటిది ఒకటవ అంశం అంటే పెద్ద మనుషుల ఒప్పందంలోని మొట్టమొదటి అంశం. పెద్ద మనుషుల ఒప్పందంలోని మొట్టమొదటి అంశంలో ఏమని చెప్పారు? నెంబర్ 1, సో కేంద్ర సాధారణ పరిపాలన కోసం అయ్యేటటువంటి వ్యయాన్ని ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలు తగిన నిష్పత్తిలో భరిస్తాయి అనేది ఒకటవ అంశం అయితే, రెండవ అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మిగులు నిధులను తెలంగాణ ప్రాంతంలోనే ఖర్చు చేయాలి రాబోయే 5 సంవత్సరాలలో. అవసరమైతే మరో 5 సంవత్సరాలకి ఈ కాల పరిమితిని పొడిగించాలి, పెంచాలి అని చెప్తూ ఈ ఒకటవ అంశంలో పేర్కొన్నారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ఒకటవ అంశంలో ఎన్నో విషయాలు అస్పష్టంగా, అంటే క్లియర్ గా లేవు, అంటే స్పష్టంగా లేవు. ఏంటివి స్పష్టంగా లేనటువంటి అంశాలు దీంట్లో అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర సాధారణ పరిపాలన అంటే ఏమిటి అనేది స్పష్టంగా లేదు. ఇక్కడ సాధారణ పరిపాలన అనగానేమి, మరి దీని కింద ఏ అంశాలు వస్తాయి అనేది ఇక్కడ క్లారిటీ లేదు. సాధారణ పరిపాలన అంటే ఏమిటి, మరి కేంద్ర సాధారణ పరిపాలన అంటే ఏమిటి, ఏ అంశాలు వస్తాయి అనేది ఇక్కడ స్పష్టంగా లేదు. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు తగిన నిష్పత్తిలో అన్నారు. తగిన నిష్పత్తి అంటే ఇక్కడ ఎంత? 50:50నా, లేకుంటే 75:25నా, ఓకేనా, లేకుంటే 30:70నా, లేకుంటే 90:10నా? అంటే ఏ నిష్పత్తిలో ఆంధ్రాలో తెలంగాణలో ఏ నిష్పత్తిలో భరించాలి? తగిన నిష్పత్తి అంటే దీని మీనింగ్ ఏంది అనేది ఎవరికి అర్థం కాలేదు ఇక్కడ. కాబట్టి స్పష్టంగా లేని రెండవ అంశం ఏంటంటే ఇక్కడ తగిన నిష్పత్తి అనగానేమి, వాట్ డు యు మీన్ బై అప్రోప్రియేట్ మరి రేషియో? ఇక్కడ తగిన నిష్పత్తి అనగానేమి, వాట్ ఈస్, ఓకేనా, దిస్ మీనింగ్ అనేది ఇక్కడ కూడా క్లారిటీ లేదు. తగిన నిష్పత్తి అనగానేమి అని ఇక్కడ క్లారిటీ లేదు. ఇక మూడవ అంశం ఏంటంటే అసలు మిగులు నిధులు
ఎలా లెక్కిస్తారు, మిగులు నిధులు ఎలా లెక్కించాలి అనే విషయం కూడా ఇక్కడ స్పష్టంగా లేదు. ఇవి పెద్ద మనుషుల ఒప్పందంలోని 1వ అంశంలో స్పష్టంగా లేనటువంటి విషయాలు. మరి స్పష్టంగా లేనటువంటి విషయాలని మరి స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉంది. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగేటప్పుడు ఈ అంశాల గురించి పెద్దగా వాళ్ళు ఆలోచించలేదు. వీటిపైన వాళ్ళకి భవిష్యత్తులో వీటి వల్ల రాబోయే సమస్యలు ఏంటి అనేది వాళ్ళు ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు అంటే గెస్ట్ చేయలేకపోయారు, అంచనా వేయలేకపోయారు. ఓకే, సో ఏంటండి 1వ అంశంలో కేంద్ర సాధారణ పరిపాలన అంటే ఏమిటి అనేది స్పష్టంగా లేదు. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణలో తగిన నిష్పత్తిలో భరిస్తాయి, అసలు తగిన నిష్పత్తి అంటే ఏమిటి అనేది స్పష్టంగా లేదు. రెండవది ఏంటంటే మిగులు నిధులు, అసలు మిగులు నిధులని ఎలా లెక్కించాలి అనే విషయం కూడా ఇక్కడ స్పష్టంగా లేదు. సో ఈ 3 కూడా అస్పష్టంగా క్లియర్గా లేవు 1వ అంశంలో. మరి ఇది ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు ఇవి స్పష్టంగా లేవు? ఈ స్పష్టంగా లేకపోవడం వల్ల వీటి వల్ల ఎదురయ్యే సమస్య అనేది ఎప్పుడు వచ్చిందంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చింది. అంటే ఇది ఎప్పుడు జరిగింది? 1956 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ జరిగింది. మరి అగ్రిమెంట్ జరిగితే అగ్రిమెంట్ పైన 1956 ఆగస్టులో సంతకాలు జరిగినాయి. ఈ చివరికి 1956 నవంబర్ 1న మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది, అయిపోయింది. సో 1956 నవంబర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 1957-58 అంటే 1957 ఏప్రిల్ 1 నుంచి 58 మార్చి 31 మధ్య కాలానికి మనకు ఆర్థిక సంవత్సరంగా ఉంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం ప్రభుత్వం బడ్జెట్ పెట్టాలి. సో 1957-58 సంవత్సరానికి కూడా బడ్జెట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ మరి 1957-58కి మరి బడ్జెట్ పెట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి బడ్జెట్ అన్నమాట ఇది. తొలి మరి పూర్తి బడ్జెట్ ని పెట్టాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడ్డది. 57-58లో బడ్జెట్ పెట్టే సమయంలో ఈ స్పష్టంగా లేనటువంటి విషయాలు, కేంద్ర సాధారణ పరిపాలన అంటే ఏమిటి, తగిన నిష్పత్తి అనగానేమి, మిగులు నిధులు అనేటివి ఎలా లెక్కించాలనేటటువంటి విషయాన్ని ఇక్కడ బడ్జెట్కి వచ్చేసరికి అవి స్పష్టంగా లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇక్కడ ఇబ్బందులు పడింది. దాంతో అసలు కేంద్ర సాధారణ పరిపాలన కింద వచ్చేటటువంటి అంశాలు ఏంటివి, అదేవిధంగా తగిన నిష్పత్తి అంటే ఏమిటి, వీటితో పాటుగా ఇంకొన్ని అంశాలపైన, ఇతర అంశాలపైన ఎవరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వీటిపైన కొన్ని వివరణలు ఇవ్వడం జరిగింది. వీటిపైన కొంత స్టేట్మెంట్ ఇచ్చేసి కొంత వీటి యొక్క స్పష్టంగా లేనటువంటి విషయాలను కొంచెం క్లియర్ చేసే ప్రయత్నం చేసింది. వాటికి సంబంధించిన కొన్ని వివరాలు ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పి దాని ప్రకారం ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు 1957-58లో భాగంగా. రైట్ ఫ్రెండ్స్, సో పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్నో అంశము? 1వ అంశం. ఈ 1వ అంశంలో 2 విషయాలు క్లియర్గా, అంటే 2 అంశాల గురించి చెప్పడం జరిగింది. ఏంటిది ఆ అంశం అంటే కేంద్ర మరియు సాధారణ పరిపాలన వ్యయం. కేంద్ర మరియు సాధారణ పరిపాలన వ్యయం గురించి అయ్యే ఖర్చుని తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలు తగిన నిష్పత్తిలో భరించాలని చెప్పారు. ఇక భరించిన తర్వాత మిగులు నిధులను తెలంగాణ ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలి. తెలంగాణ ప్రాంతంలోనే
ఖర్చు పెట్టాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పారు. సో ముందుగానే చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఒక 3 విషయాలు స్పష్టంగా చెప్పబడలే. 3 విషయాల గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంటే డీటెయిల్గా లేదు. కేంద్ర సాధారణ పరిపాలన అంటే ఏమిటి, అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర తగిన నిష్పత్తిలో పరిస్థితి అంటే తగిన నిష్పత్తి అంటే ఏమిటి అనేది కూడా క్లారిటీ లేదు. అదేవిధంగా మిగులు నిధులు అనగానేవి వాటిని ఎలా లెక్కించాలనే విషయం కూడా ఇక్కడ క్లారిటీ లేదు, అంటే స్పష్టంగా చెప్పబడలేదు. మరి ఇందులో ఈ స్పష్టతను ఇవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1957-58 బడ్జెట్ సమయంలో ఓకేనా వీటి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఈ వివరణ 2 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క విషయాలు అమల్లో ఉంటాయని చెప్పడం జరిగింది. అంటే 1957 నుంచి 1959 మధ్య కాలంలో ఈ విషయాలు అమలులో ఉంటాయి అని కూడా ఇక్కడ చెప్పినారు. అమలులో ఉంటాయని చెప్పినారు. మరి ఏ విషయాలపైన ఇక్కడ వీళ్ళు స్పష్టత ఇచ్చారు అనంటే దాంట్లో నెంబర్ 1 వీళ్ళు స్పష్టత ఇచ్చినటువంటి విషయం ఏంటంటే నెంబర్ 1 కేంద్ర సాధారణ పరిపాలన విభాగాలు. కేంద్ర సాధారణ పరిపాలన విభాగాల గురించి ఏ అంశాలు ఇందులోకి వస్తాయి అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. కేంద్ర సాధారణ పరిపాలన విభాగాలు మరి అందులో ఏమేమి ఉన్నాయంటే నెంబర్ 1 గవర్నర్ ఆఫీస్, గవర్నర్ కార్యాలయం, రాష్ట్ర గవర్నర్ కార్యాలయం. ఓకే, అదేవిధంగా సెక్రటేరియట్ దీనిని మనం ఏమంటామంటే సచివాలయం అంటాం. సచివాలయం. అదేవిధంగా మరి సీఎం ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు వీళ్ళ యొక్క అధికార వసతి గృహం, అధికారిక వసతి గృహం ఇవి కూడా దీంట్లో భాగంగా ఉంటాయి. అదేవిధంగా శాఖాధిపతి కార్యాలయాలు ఓకేనా, కార్యాలయాలు వీటిని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫీసెస్, హెచ్ఓడి ఆఫీసెస్ అంటాము. శాఖాధిపతి అంటే ఇక్కడ హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, వారి యొక్క కార్యాలయాలు. ఓకే, సో హెచ్ఓడి ఆఫీసెస్ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. దీంతో పాటుగా హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు, అదేవిధంగా ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఆఫీస్, ఏపీపీఎస్సి కార్యాలయం. దాంతో విధంగా రెవెన్యూ బోర్డు, ఇక్కడ జీ చెప్పుకుందాం, రెవెన్యూ బోర్డు రైట్. సో ప్రెస్, అదేవిధంగా స్టేషనరీ, ప్రెస్ వ్యవహారాలు, అదేవిధంగా స్టేషనరీ వ్యవహారాలు. వీటిని కేంద్ర సాధారణ పరిపాలన విభాగంలో అంశాలుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1957లో వివరించడం జరిగింది. అంటే మీనింగ్ ఏంటంటే
గవర్నర్ కార్యాలయానికి అయ్యేటటువంటి ఖర్చు అంటే గవర్నర్ ఆఫీస్ ఉంటుంది, అందులో సిబ్బంది ఉంటారు, గవర్నర్ కార్యాలయం మెయింటెనెన్స్ ఉంటుంది, అనేక రకాల మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. సో దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా కేంద్ర సాధారణ పరిపాలన వ్యయం కిందకి వస్తుంది. అదేవిధంగా సెక్రటేరియట్ మెయింటైన్ చేయడం కోసం, అందులో ఆఫీస్ నిర్వహణ కోసం అయ్యే ఖర్చులు. అదేవిధంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వారు ఉండేటటువంటి అధికారిక వసతి గృహం, వాటి నిర్వహణకు అయ్యేటటువంటి ఖర్చులు. అదేవిధంగా శాఖాధిపతి కార్యాలయాలు, హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆఫీస్, వాటి నిర్వహణ ఖర్చులు, హైకోర్టు నిర్వహణ ఖర్చులు, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహణ ఖర్చులు, అదేవిధంగా రెవెన్యూ బోర్డు నిర్వహణ ఖర్చులు. ఈ ప్రభుత్వం కాబట్టి ప్రతిరోజు మీడియా ద్వారా మరి ప్రజలకి మరి అందుబాటులో ఉండాలి కాబట్టి ప్రెస్కు సంబంధించినటువంటి వ్యవహార ఖర్చులన్నీ, అదేవిధంగా స్టేషనరీ ఖర్చులు, ప్రభుత్వానికి మరి పరిపాలన కోసం అవసరమయ్యేటటువంటి స్టేషనరీ బుక్స్ కానీ పేపర్స్, పెన్నులు, అన్ని ఎన్నో రకాల అంశాలు ఇక్కడ ప్రభుత్వానికి అవసరమవుతాయి కాబట్టి వాటిని నిర్వహించేటటువంటి వ్యవహారానికి సంబంధిత ఖర్చులన్నీ కూడా ఈ కేంద్ర సాధారణ పరిపాలన విభాగాల కిందకి వస్తాయని చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1957లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓకే, మరి ఇది మొట్టమొదటి వివరణ. కేంద్ర సాధారణ పరిపాలన విభాగాలు అంటే ఏమిటి అనేటటువంటి వివరణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఇక రెండవ వివరణ ఏం చెప్పిందంటే, మరి ఈ కేంద్ర సాధారణ పరిపాలన విభాగానికి అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో, మరి వీటికి అయ్యేటటువంటి ఖర్చును ఆంధ్ర మరియు తెలంగాణలో తెలంగాణకి 2:1 నిష్పత్తిలో భరించాలి. 2:1 నిష్పత్తిలో భరించాలి అని నిష్పత్తి గురించి కూడా, ఎంత నిష్పత్తిలో భరించాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ 1957లో వివరణ ఇవ్వడం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందంలో తగిన నిష్పత్తి అనే పదం మాత్రమే ఇవ్వబడింది. అక్కడ తగిన నిష్పత్తి అంటే ఎంత నిష్పత్తిలో ఖర్చు పెట్టాలనేది క్లారిటీ లేదు కాబట్టి 1957లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ యొక్క సాధారణ పరిపాలన అంటే ఈ యొక్క ఆఫీసులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ చెప్పిన గవర్నర్ ఆఫీస్ కానీ, సెక్రటేరియట్ ఆఫీస్ కానీ, మరి సీఎం, ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు వారి యొక్క అధికార వసతి గృహాలకు అయ్యేటటువంటి ఖర్చు, శాఖాధిపతుల కార్యాలయాలు ఖర్చులు, హైకోర్టు నిర్వహణ ఖర్చులు, ఏపీపీఎస్ ఆఫీస్ యొక్క నిర్వహణ ఖర్చులు, రెవెన్యూ బోర్డు, ప్రెస్, స్టేషనరీకి అయ్యేటటువంటి ఖర్చులన్నింటినీ కూడా ఇక్కడ ఆంధ్ర మరియు తెలంగాణలో 2:1 నిష్పత్తిలో భరించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే, సో వీటి నిర్వహణకు అయ్యేటటువంటి ఖర్చు, ఉదాహరణకి ఒక 300 రూపాయలు వీటి నిర్వహణకు 300 కోట్ల రూపాయలు వీటి కోసం ఖర్చు అయితే, ఈ 300 కోట్ల రూపాయలని ఎలా ఖర్చు పెట్టాలంటే, రైట్, ఆంధ్ర నుంచి 2 భాగాలు ఆంధ్ర ఆదాయం నుంచి ఖర్చు పెట్టాలి, ఒక భాగము తెలంగాణ ఆదాయం నుంచి ఖర్చు పెట్టాలి అనేది దీని యొక్క మీనింగ్. అంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుంచి ఆదాయం వస్తూ ఉంటుంది, ఖర్చు వస్తూ ఉంటుంది. మరి వచ్చినటువంటి మరి ఆదాయంలో ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెట్టాలంటే, వీటి నిర్వహణకు అయ్యే ఖర్చు ఫర్ ఎగ్జాంపుల్ 300 కోట్ల రూపాయలు అయితే, ఇందులో ఈ 300 కోట్ల రూపాయల్లో 2 భాగాలు ఆంధ్ర ఆదాయం నుంచి ఖర్చు పెట్టాలి. అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదాయంలో 2 భాగాలు దీనికోసం ఖర్చు పెట్టాలి. అంటే 300 కోట్లలో 2 భాగాలు ఆంధ్ర నుంచి ఖర్చు పెట్టాలి. అంటే మీనింగ్ ఏంది, 300 కోట్ల రూపాయలలో 200 కోట్ల రూపాయలను ఆంధ్ర నుంచి వచ్చిన ఆదాయం నుంచి ఖర్చు పెట్టాలి. అదేవిధంగా మరి 1వ భాగం అంటే 100 కోట్ల రూపాయలను తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయం నుంచి ఖర్చు పెట్టాలి. ఆదాయం నుంచి ఖర్చు పెట్టాలి. ఇది దీని యొక్క మీనింగ్ అన్నమాట. 2:1 నిష్పత్తిలో భరించాలి. ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల నుంచి 2:1 నిష్పత్తిలో భరించాలి అంటే మీనింగ్ ఏంటంటే,
ఇక్కడ తిప్పబడేటువంటి కార్యాలయాలు ఏమైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి ఖర్చులు ఏమైతే ఉన్నాయో, ఈ ఖర్చులకు అయ్యేటటువంటి ఖర్చును మరి వ్యవహారాలకు అయ్యేటటువంటి ఖర్చును వ్యయాన్ని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంలో మరి 2 భాగాలు తీయాలి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంలో మరి ఆదాయం తెలంగాణ ప్రాంతం అయితే 1 భాగాన్ని ఖర్చు పెట్టాలి. అంటే 2:1 నిష్పత్తిలో ఇవి భరించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్పష్టమైన అంశాన్ని తెలియజేసింది. ఇక్కడ 2:1 నిష్పత్తిలో ఆంధ్ర మరియు తెలంగాణలో భరించాలి అని చెప్తూ స్పష్టత ఇవ్వడం జరిగింది. మరి ఎంతవరకు అమలులో ఉంటుంది అంటే 2 సంవత్సరాలు మాత్రమే. అంటే 1957 నుంచి 1959 మధ్య కాలానికి మాత్రమే ఈ అంశాలు అమలులో ఉంటాయి అనే విషయం కూడా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమయంలో 1957 బడ్జెట్ ప్రసంగం సమయంలో 2 అంశాలు ఇక్కడ క్లారిటీ ఇచ్చింది. నెంబర్ 1, కేంద్ర సాధారణ పరిపాలన కింద ఏ విభాగాలు వస్తాయి అనేది మొదటి స్పష్టత అయితే, రెండవది ఈ విభాగాలకు అయ్యేటటువంటి ఖర్చును మరి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలు ఏ నిష్పత్తిలో భరించాలి అనేది కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ 2:1 నిష్పత్తిలో భరించాలి అని చెప్తూ స్పష్టత ఇచ్చింది. ఈ రెండింటితో పాటు ఇంకా ఏ అంశాలపైన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1957లో స్పష్టత ఇచ్చింది అనే విషయాలను కూడా మనం ఇక్కడ చూద్దాం. పెన్షన్ విషయంలో కూడా 3వ స్పష్టత పెన్షన్ విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది. పెన్షన్ ఎందుకంటే ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. సో మరి పెన్షన్ విషయంలో ఎలా ఇచ్చారంటే 1956 నవంబర్ 1ని మరి కట్ ఆఫ్ డేట్ గా తీసుకొని మరి 1956 కంటే నవంబర్ 1 కంటే ముందు రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? మరి 1956 తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కూడా ఉంటారు. మరి 1956 నవంబర్ 1 తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉంటారు. ఉద్యోగులు మరి వీరికి పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయంలో ఆంధ్ర భాగం ఎంత భరించాలి, తెలంగాణ ప్రాంతం ఎంత భరించాలి అని చెప్తూ ఇక్కడ కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. అంటే 1956 కంటే ముందు రిటైర్ అయినటువంటి వారికి ఉద్యోగులకి పెన్షన్ ఎలా ఇవ్వాలి అనంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్పష్టత ఏంటంటే ఇక్కడ పెన్షన్ విషయంలో 1956 కంటే ముందు పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ ఆయా ప్రాంతాల నుంచి ఇచ్చేసేయాలి. ఉదాహరణకి 1956 కంటే ముందు మరి తెలంగాణ ప్రాంతం నుంచి ఒక 10 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక 20 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. 20 మంది ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం నుంచి, 10 మంది ఉద్యోగులు తెలంగాణ ప్రాంతం నుంచి రిటైర్ అయ్యారు. మరి రిటైర్ అయ్యేది కాబట్టి వీళ్ళకి ఏమి ఇవ్వాలి? పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి. సో వీరు 1956 కంటే ముందే రిటైర్ అయ్యేది కాబట్టి మరి ఏ ప్రాంతంలో రిటైర్ అయినటువంటి వారికి ఆ ప్రాంతం యొక్క ఆదాయం నుంచి పెన్షన్ ఇవ్వాలి అని చెప్తూ ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే అర్థం ఏంటి? 56 కంటే ముందు తెలంగాణ నుంచి 10 మంది రిటైర్ అయ్యారు కాబట్టి ఈ 10 మంది ఉద్యోగులకి పెన్షన్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? తెలంగాణ ప్రాంత ఆదాయం నుంచి ఇచ్చేసేయాలి. తెలంగాణ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి ఆదాయం నుంచి వీళ్ళకి పెన్షన్ ఇచ్చేసేయాలి. అదేవిధంగా ఆంధ్రాలో 20 మంది రిటైర్ అయ్యారు కాబట్టి వీళ్ళకి పెన్షన్ ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే ఆంధ్ర నుంచి వచ్చేటటువంటి ఆదాయం నుంచి వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఆంధ్ర ప్రాంతం నుంచి ఆదాయం కలెక్ట్ అవుతుంది, అందులో నుంచి వీళ్ళకి పెన్షన్ ఇచ్చేసేయాలి. ఎందుకంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కంటే ముందే రిటైర్ అయ్యారు కాబట్టి
ఏ ప్రాంతానికి సంబంధించి రిటైర్ అయిన ఉద్యోగులకి ఆ ప్రాంతం యొక్క ఆదాయం నుంచి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేసేయాలి. దీన్ని వీళ్ళకి కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే రిటైర్ అయ్యారు కాబట్టి ఏ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగుల పెన్షన్ని ఆ ప్రాంతం యొక్క ఆదాయం నుంచి చెల్లించాలి అని స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది 1956 నవంబర్ 1 కంటే ముందు రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క పెన్షన్ గురించి ఈ రకంగా చెప్పడం జరిగింది. మరి 56 తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకి పెన్షన్ ఎలా చెల్లించాలి అంటే దీన్ని చెల్లించేటటువంటి పెన్షన్ని ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ఎలా భరించాలంటే ఈ పెన్షన్ని 2:1 నిష్పత్తిలో ఈ పెన్షన్ ఖర్చును భరించాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ 1956 తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగుల యొక్క పెన్షన్ రెండు ప్రాంతాలు 2:1 నిష్పత్తిలో భరించాలి. అంటే మీనింగ్ ఏంది? ఉదాహరణకి ఈ 1956 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 100 మంది రిటైర్ అయ్యారు. 100 మంది రిటైర్ అయితే వీళ్ళకి పెన్షన్ రూపంలో ఒక 30 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని అనుకుందాం. 30 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మరి 30 కోట్ల రూపాయలు వీళ్ళకి పెన్షన్ చెల్లించాలి. వీళ్ళు 56 తర్వాత రిటైర్ అయ్యారు కాబట్టి ఈ 30 కోట్లలో రెండు భాగాలను ఆంధ్ర ప్రాంత ఆదాయం నుంచి చెల్లించాలి. ఒక్క భాగం తెలంగాణ ప్రాంత ఆదాయం నుంచి చెల్లించాలి. 2:1 అని అర్థం. అంటే 30లో 2 భాగాలంటే ఇక్కడ 20 కోట్ల రూపాయలనేమో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయం నుంచి చెల్లించాలి. అదేవిధంగా 10 కోట్ల రూపాయలనేమో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదాయం నుంచి చెల్లించాలి. ఇది పెన్షన్ చెల్లింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ 1957లో ఇచ్చినటువంటి వివరణ. మరి పెన్షన్ చెల్లింపుల గురించి కూడా పెద్ద మనుషుల ఒప్పందంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అసలు పెన్షన్ అనే టాపికే ఎక్కడ మాట్లాడలేదు. నిధుల గురించి మాత్రమే మాట్లాడారు. మరి పెన్షన్ చెల్లింపులు అన్నిటివి కూడా ప్రభుత్వం యొక్క ఖర్చులలో ముఖ్యమైన విభాగం కాబట్టి పెన్షన్ ఎలా చెల్లించాలి అని దానికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి 1957లో పెన్షన్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఈ రకంగా క్లారిటీ ఇచ్చింది. మరి ఈ అంశాలు కూడా ఎన్ని సంవత్సరాలు అందుబాటులో ఉంటాయంటే 2 సంవత్సరాలు మాత్రమే. అంటే 1957 నుంచి 1959 మధ్య కాలంలో ఇవి అమలు చేయబడతాయి. ఎలా? పెన్షన్ విషయంలో 1956 నవంబర్ 1 కంటే ముందు రిటైర్ అయిన వారికైతే ఏ ప్రాంత ఉద్యోగులు అయితే ఆ ప్రాంతం యొక్క ఆదాయం నుంచి వాళ్ళ యొక్క పెన్షన్ చెల్లించాలని చెప్పారు. మరి 1956 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకైతే ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల యొక్క ఆదాయాల నుంచి 2:1 నిష్పత్తిలో పెన్షన్లు చెల్లించాలని చెప్తూ ఇక్కడ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. ఇంకా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1957లో ఇచ్చినటువంటి మరొక క్లారిఫికేషన్, మరొక వివరణ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి అప్పు పైన చెల్లించే వడ్డీ మరియు అసలు విషయంలో ఓకే దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇక్కడ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది కూడా ఆర్థిక వ్యవహారం, నిధులకు సంబంధించినటువంటి వ్యవహారమే కాబట్టి దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. వీటిపైన వివరణ ఇవ్వకుండా బడ్జెట్ తయారు చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే బడ్జెట్లో అప్పులు, వడ్డీ చెల్లింపులు, అదేవిధంగా పెన్షన్ చెల్లింపులు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు అనేటివి చాలా కీలకమైన అంశాలు. వీటి గురించి క్లారిటీ లేకుండా బడ్జెట్ తయారు చేయడం చాలా కష్టం. కాబట్టి బడ్జెట్ తయారు చేయడంలో 1957లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమస్యను ఎదుర్కొంది. ఎందుకంటే వీటి గురించి క్లారిటీ లేదు కాబట్టి. దానిలో భాగంగానే వీటి గురించి బడ్జెట్ కంటే ముందు క్లారిటీ ఇవ్వడం జరిగింది అనే విషయం ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక పోతే 4వ క్లారిటీ ఏం చెప్పిందంటే అప్పులు మరియు వడ్డీ చెల్లింపులు ఇది కూడా నిధులకు సంబంధించినటువంటి విషయమే కాబట్టి వీటిపైన కూడా ప్రభుత్వం
క్లారిటీ ఇవ్వడం జరిగింది అప్పులు మరియు వడ్డీ చెల్లింపుల విషయంలో. మరి వీటి గురించి కూడా వీటికి సంబంధించిన కూడా 1956 నవంబర్ 1నే ప్రామాణిక డేట్గా తీసుకున్నారు. మరి తీసుకొని దీనికంటే ముందు 1956 కంటే ముందు చేసినటువంటి అప్పు 1956 కంటే ముందు చేసినటువంటి అప్పు ప్రభుత్వం అప్పు చేస్తూ ఉంటుంది ఇక్కడ. మరి 1956 తరువాత ప్రభుత్వం చేసిన అప్పు 1956 కంటే ముందు ప్రభుత్వం చేసిన అప్పు 1956 తర్వాత ప్రభుత్వం చేసిన అప్పు విషయంలో ఇక్కడ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. 1956 కంటే ముందు చేసినటువంటి అప్పు, సో ఏ ప్రాంతం చేసినటువంటి అప్పు, దానికి సంబంధించిన వడ్డీ మరియు అసలు ఆ ప్రాంతమే చెల్లించాలి అని చెప్తూ ఇక్కడ క్లారిటీ ఇవ్వడం, ఆ ప్రాంతం యొక్క ఆదాయం నుంచే చెల్లించాలని క్లారిటీ ఇచ్చారు. ఉదాహరణకి 1956 కంటే ముందు తెలంగాణ ప్రాంతం నుంచి ఒక 100 కోట్ల రూపాయల అప్పు చేసింది ప్రభుత్వం, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం. మరి దీనికి సంవత్సరానికి ఒక 10 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది 1956 కంటే ముందు చేసేది కాబట్టి ఈ వడ్డీ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయం నుంచే చెల్లించాలి, అసలు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయం నుంచే చెల్లించాలి. ఎందుకంటే ఇది రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు చేయబడ్డ అప్పు కాబట్టి ఈ అప్పు పైన చెల్లించే వడ్డీ మరియు అసలు కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదాయం నుంచే చెల్లించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 1956 కంటే ముందు ఒక 500 కోట్ల రూపాయల అప్పు చేసింది అనుకోండి. దీనిపైన సంవత్సరానికి ఒక 20 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి ఉంటే మరి ఇది ఎలా చెల్లించాలంటే ఈ వడ్డీ మరియు అసలు ఆంధ్ర ప్రాంతం నుంచి కలెక్ట్ అయినటువంటి ఆదాయం నుంచి మాత్రమే చెల్లించాలి. ఇక్కడ వడ్డీ అయినా సరే అసలైనా సరే సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురాకూడదు. అంటే తెలంగాణ నుంచి కలెక్ట్ అయినటువంటి ఆదాయాన్ని ఇక్కడ వడ్డీ చెల్లింపుల కోసం కానీ అసలు చెల్లింపుల కోసం కానీ ఉపయోగించకూడదు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వడ్డీ అసలు చెల్లించేటప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి కలెక్ట్ అయిన ఆదాయం నుంచి వడ్డీ కానీ అసలు కానీ చెల్లించకూడదు. ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి అప్పు వడ్డీ ఆ ప్రాంతం నుంచి కలెక్ట్ అయిన ఆదాయం నుంచే చెల్లించాలి అని చెప్తూ ఇక్కడ మొట్టమొదటి క్లారిటీ ఇచ్చారు. ఇది ఎప్పుడు 1956 కంటే ముందు చేసినటువంటి అప్పు విషయంలో. సరే, 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది. మరి 56 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రభుత్వానికి మరి డబ్బు అవసరమవుతుంది, షార్టేజ్ అవుతుంది. మరి ఇక్కడ నిధులు లేనప్పుడు, నిధులు షార్టేజ్ అయినప్పుడు ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. మరి తీసుకున్నటువంటి అప్పు పైన 1956 తర్వాత కూడా ప్రభుత్వం అప్పు చేస్తుంది కాబట్టి మరి ఇట్టి అప్పు పైన వడ్డీ ఎలా చెల్లించాలి, అసలు ఎలా చెల్లించాలి, వడ్డీ ఎలా చెల్లించాలి, అసలు ఎలా చెల్లించాలి అనేది ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. సో ఇక్కడ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, సో అప్పు తీసుకున్నాం, ఏ పర్పస్ కోసం తీసుకున్నాం. ఉదాహరణకి 1958లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక 100 కోట్ల రూపాయల అప్పును తీసుకొని ఈ అప్పును తీసుకొని నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టడం కోసం మొత్తం వినియోగించింది. మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరి ఏ ప్రాంతంలో కట్టబడింది, దీని ద్వారా ప్రతిఫలం ఎవరికి వస్తుంది అంటే ఇరు ప్రాంతాలకు వస్తుంది. ఇటు తెలంగాణ ప్రాంతానికి దక్కుతుంది, అటు ఆంధ్ర ప్రాంతానికి దక్కుతుంది. కాబట్టి ఈ యొక్క అప్పుని తగిన నిష్పత్తిలో భరిస్తాయి. అట్లా కాకుండా ఇప్పుడు 100 కోట్ల రూపాయల అప్పుని దేనికోసం ఉపయోగిస్తున్నారంటే కేవలం మరి ఆంధ్ర ప్రాంతంలో ఒక పెద్ద ఇండస్ట్రీస్ ని కట్టడం కోసం ఉపయోగించారు. అంటే ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను నిర్మించడం కోసం 100 కోట్ల రూపాయలను ఉపయోగించారు అని అనుకుందాం.
మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నది. కానీ ఏ ప్రాంతంలో ఉన్నది? తెలంగాణ ప్రాంతంలో ఉన్నదా, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నదా అంటే వైజాగ్ అంటే విశాఖపట్నంలో ఉంది కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది. సో ప్రభుత్వం 1956 తర్వాత ఈ 100 కోట్ల రూపాయలు అప్పు చేసింది. చేసినటువంటి 100 కోట్ల రూపాయలను తీసుకెళ్లి వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణం కోసం ఉపయోగించింది. అప్పుడు ఈ అప్పు పైన కట్టాల్సిన వడ్డీ మరియు అసలు అన్ని కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయం నుంచి కట్టాలి కానీ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదాయం నుంచి వసూలు చేయకూడదు, వడ్డీ కట్టకూడదు, అసలు కట్టకూడదు అనే విషయాన్ని ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి అప్పు ద్వారా వచ్చినటువంటి ఆ నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులని ఏ ప్రాంతంలో ఖర్చు పెడితే ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయం నుంచే ఆ అప్పుకి వడ్డీ చెల్లించాలి, కాలపరిమితి అయిపోగానే అసలు చెల్లించాలనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఓకేనా? మరొకసారి 1956 కంటే ముందు చేసిన అప్పు ఏదైతే ఉందో ఏ ప్రాంతం నుంచి చేసిన అప్పు అయితే ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయం నుంచి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి అని చెప్పడం జరిగింది ఇక్కడ. కానీ 1956 తర్వాత కూడా ప్రభుత్వం అప్పు చేస్తుంది. మరి చేసినటువంటి అప్పుని ఏ ప్రాంతంలో అయితే వినియోగిస్తారో, ఏ ప్రాంతం యొక్క అవసరాల కోసం వినియోగిస్తారో ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయం నుంచి మాత్రమే వడ్డీ చెల్లించాలి, అసలు చెల్లించాలి. ఉదాహరణకి 100 కోట్ల అప్పు చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖర్చు చేసి కాబట్టి ఈ 100 కోట్లపై చెల్లించే వడ్డీ కాలం అయిపోగానే 100 కోట్లు అసలు చెల్లించాలి. ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో అక్కడి నుంచే చెల్లించాలి కానీ తెలంగాణ ప్రాంతం నుంచి కలెక్ట్ చేసినటువంటి ఆదాయం నుంచి ఈ వడ్డీ కట్టకూడదు, దీనికి సంబంధించిన అసలు కట్టకూడదు అనే విషయం ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1960లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉదాహరణకి ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఖర్చు చేసి ఈ 200 కోట్ల రూపాయలను ఏం చేసిందంటే నిజామాబాద్ లోని మరి ఒక షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది అనుకుందాం. నిజామాబాద్ లో షుగర్ ఫ్యాక్టరీ కోసం ఖర్చు చేసింది, షుగర్ ఇండస్ట్రీ. మరి నిజామాబాద్ లో షుగర్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఇక్కడ. మరి నిజామాబాద్ ఏ ప్రాంతం కిందకి వస్తుంది? తెలంగాణ ప్రాంతం కిందకి వస్తుంది. కాబట్టి ఈ 200 కోట్ల రూపాయలు అప్పు చేసింది ప్రభుత్వం. కానీ 200 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఖర్చు చేసింది. కాబట్టి ఈ అప్పు పైన చెల్లించే వడ్డీ కానీ కాలం అయిపోగానే దీనికి సంబంధించిన అసలు చెల్లింపులు కానీ అన్ని కూడా తెలంగాణ ప్రాంతం నుంచి కలెక్ట్ అయిన ఆదాయం నుంచి మాత్రమే కట్టాలి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కలెక్ట్ అయిన ఆదాయాన్ని తీసుకొచ్చి ఈ 200 రూపాయలకి వడ్డీ కట్టకూడదు, అసలు కట్టకూడదు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అంటే 1956 తర్వాత ప్రభుత్వం చేసే అప్పు యొక్క నిధులను ఏ ప్రాంత అవసరాల కోసమైతే వినియోగిస్తారో ఆ ప్రాంతం నుంచి ఆ అప్పుకి వడ్డీ కట్టాలి, కాలపరిమితి అయిపోగానే అసలు కూడా కట్టాలనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రకంగా మరి పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొనబడేటువంటి 1వ అంశం ఏదైతే ఉందో ఆ 1వ అంశంలో క్లారిటీ ఇవ్వబడినటువంటి అంశాలు, స్పష్టంగా చెప్పబడినటువంటి అంశాల గురించి ప్రభుత్వం 1957 బడ్జెట్ తయారీలో సమస్యను ఎదుర్కొన్నది. మరి ఆ సమస్యను అధిగమించడం కోసం బడ్జెట్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 4 అంశాలపైన స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ఏంటి ఆ 4 అంశాలు అంటే, నెంబర్ 1, కేంద్ర సాధారణ పరిపాలన విభాగాలు అనగానేమి అంటే క్లియర్ కట్ గా చెప్పింది. అదేవిధంగా వీటికి పరిపాలన కోసం అయ్యే ఖర్చులని ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలు ఎంత నిష్పత్తిలో భరించాలో అంటే 2:1 నిష్పత్తిలో భరించాలని స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా పెన్షన్ చెల్లింపులని ఎలా చేయాలి, పెన్షన్ చెల్లింపుల విషయంలో మరి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలు ఎలా ఖర్చు పెట్టాలి, అదేవిధంగా వడ్డీ మరియు అసలు చెల్లింపు అంటే అప్పు విషయంలో వడ్డీని అసలుని ఎలా చెల్లించాలి అని చెప్తూ ఈ 4 అంశాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1957లో స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఈ క్లారిటీలు మరి ఎంతకాలం వరకు అమల్లో ఉంటాయంటే కేవలం 2 సంవత్సరాల వరకు మాత్రమే అమల్లో ఉంటాయి.
అంటే ఎప్పటి నుంచి 1955 నుంచి 1959 కాలానికి మధ్య మాత్రమే ఇది అమల్లో ఉంటాయి. తర్వాత 59 తర్వాత వాటిని మళ్లీ సమీక్ష చేసి వాటిపైన తగు నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. ఓకే.